మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 1/9/2022 సెప్టెంబర్ 1 గురువారం. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయింది అనే దాని మీద విశ్లేషణ. అయితే మార్కెట్ మాత్రం నెగిటివ్లోనే ఓపెన్ అయ్యిండు, అంటే గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయ్యిండు. అలానే మైనస్లోనే క్లోజ్ అవడం జరిగింది. 770.48 పాయింట్లు మైనస్లో క్లోజ్ అయింది. అంటే 58,522 లోకి వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి 240 పాయింట్లు రికవరీ అయ్యిండు. అయ్యి 770, 200 అంటే సుమారు 1000 పాయింట్ల వరకు మైనస్లో వచ్చి క్లోజ్ అయ్యిండు. అంటే 58,522 లో 58,766, అంటే 766 మైనస్ 522, 244, 770, 810, 1000 పాయింట్లు గ్యాప్, అంటే లో నుంచి 770 పాయింట్లు మైనస్లో క్లోజ్ అయింది. అయితే 30 కంపెనీలు ఏవైతే సెన్సెక్స్ ఉంటాయో అందులో 7 మాత్రం ప్లస్, 23 మైనస్. ఇక మనము నిఫ్టీకి వచ్చేటప్పటికి నిఫ్టీలో 216.50 మైనస్. ఏదైతే నిఫ్టీ 50 ఉంటాయో 50లో 12 ప్లస్, 38 మైనస్. మళ్ళీ ఇక ఏవైతే టాప్ గైనర్స్ ఉన్నాయో చూద్దాం. టాప్ గైనర్స్ వచ్చి టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, బజాజ్ ఫిన్సర్, ఏషియన్ పెయింట్స్, ఐషర్ మోటార్, హీరో మోటార్ కార్ప్, ఇవి టాప్ గైనర్స్గా ఉన్నాయి. ఇక తర్వాత బ్యాంకింగ్ సెక్టార్ వచ్చేటప్పటికి నిఫ్టీ బ్యాంకు 235.50 మైనస్, 12 బ్యాంక్ షేర్లలో 5 ప్లస్, 7 మైనస్. తర్వాత ఏవైతే పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు కొంచెం పాజిటివ్లో ఉన్నాయి, మిగిలినన్నీ కూడా మైనసే. ఇప్పుడు ఇవాళ నిఫ్టీ 50 ప్రీ మార్కెట్లోనే 273 పాయింట్లు పట్టడం జరిగింది. అయితే 216లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక మిడ్ క్యాప్ కొంచెం పర్లేదు ఈరోజు. మళ్ళీ తర్వాత ఇండియా విక్స్ వచ్చి 6.27% పెరగడం జరిగింది. ఇంకా మిగిలిన సెక్టార్లు అంటే ఇవాళ బాగుపడింది సెక్టార్లో వచ్చేటప్పటికి ఎఫ్ఎంసీజీ సెక్టార్ బాగుపడింది 323.80, ఫైనాన్షియల్ సర్వీసెస్ వచ్చి 179, ఫార్మా 144, అవన్నీ కూడా ఆ సెక్టార్లు కూడా పట్టడం జరిగింది. ఇవాళ గురువారం వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ డే, అందుకని మార్కెట్లో వోల్టాలిటీ ఎక్కువ ఉంది. చివరికి టర్నోవర్ వచ్చి మళ్ళీ ఆల్ టైమ్ హైకి పోయింది. ఇవాళ 313,97,332.91 కోట్లు, అంటే మళ్ళీ ఇది ఆల్ టైమ్ హై అనమాట. ఇంత టర్నోవర్ ఇప్పటి వరకు లేదు, ఇవాళ జరిగింది. అన్ని ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వీక్లీ నిఫ్టీ, ఓన్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీనే వీక్లీ ఆప్షన్స్, స్క్వేర్ ఆఫ్లు అనుకోండి, రోడ్ ఓవర్లో అనుకోండి, ఈ ఎక్సర్సైజ్లు అనుకోండి, ఇవన్నీ కలిపి, కానీ ఆల్ టైమ్ హై ఇవాళ టర్న్ ఓవర్ అనమాట 313,97,332. ఇక క్యాష్ మార్కెట్లోకి వచ్చేటప్పటికి టర్న్ ఓవరు 65,692.44 కోట్లు క్యాష్ మార్కెట్లో టర్న్ ఓవర్. ఇక ఏం జరిగిందో చూద్దాం, ఎందుకు పడిందో చూద్దాం. ఇక్కడ మార్కెట్స్ వచ్చి గ్లోబల్ మార్కెట్స్ మైనస్లోనే. నిన్న మనకి వినాయక చవితి సెలవు ఉండటం వలన నిన్న పడింది, రాత్రి పడింది. అంటే ఇవాళ గురువారం, బుధవారం రాత్రి, మంగళవారం రాత్రి, మనకి మంగళవారం మార్కెట్ మళ్ళీ అన్ని స్లిప్పులు పెరగడం జరిగింది. 50 నిఫ్టీ పెరగడం జరిగింది, సెన్సెక్స్ 30 జరగడం జరిగింది. ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా షార్ట్ కవరింగ్కు ఎఫ్ఐఐలు బై చేయటం వలన పెరగటం జరిగింది. ఇక నిన్న మనకి వినాయక చవితి సెలవు వచ్చింది. అయిన తర్వాత మంగళవారం నైటు అమెరికా మార్కెట్లు ఫాలు, నిన్న బుధవారం నైట్ ఫాలు, పొద్దున్నే మన మార్కెట్లు గ్యాప్ డౌన్ తోటి స్టార్ట్ అయినాయి. ఆ గ్యాప్ డౌన్ కంటిన్యూ అయింది. ఇది జనరల్గా. అయితే ఇప్పుడు మళ్ళీ ఇవాళ ఏషియన్ మార్కెట్లు, యూరోపియన్ మార్కెట్లు మైనస్లోనే నడుస్తున్నాయి. 1.38%, 1.39, 1.33%. ఇప్పుడు మనది అంటే జపాన్ కూడా 1.53, అట్లా 1.79, 1.94 మైనస్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఒక స్ట్రైట్ టైమ్స్ మాత్రం ఫ్లాట్గా క్లోజ్ అయింది. అందుకని మన మార్కెట్లు కూడా ఫాలో అవటం జరిగింది. ఇక తర్వాత ఎందుకు జరిగింది అనే దానికి న్యూస్ చెప్తాను నేను. ఇక్కడ మనకి గ్లోబల్ క్యూస్ మెయిన్ ఏంటిదంటే గ్లోబల్ క్యూస్, అంటే ఏదైతే అమెరికాలో వడ్డీ రేట్లు, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది,
వడ్డీ రేట్లు కంపల్సరీ పెంచాలి అనేది ఏదైతే ఉందో దాంతోటి మెయిన్ మన మార్కెట్లు కూడా అమెరికా మార్కెట్లు పట్టడం, ఏషియన్ మార్కెట్లు, తర్వాత మంది జీడిపి నెంబర్స్ రావటం. ఆ జీడిపి నెంబర్స్ కూడా అంతగా లేవు. అంటే వర్షస్ అంటే అంతకుముందుకి ఎస్టిమేషన్‌కి తక్కువ రావటం అదొకటి మెయిన్ అనమాట. ఆర్‌బీఐ ఎస్టిమేట్ కంటే తక్కువ రావటం. నెక్స్ట్ వచ్చి ఇక రాబోయే రోజుల్లో ఇప్పుడు మళ్ళీ అంటే వోలటాలిటీ ఈ మంత్ సెప్టెంబర్ మంత్ ఏముండదు. సైడ్ వేస్ అంటాం. అంటే ఏంది మూవ్‌మెంట్స్ లేవు, ఈవెంట్స్ లేవు, బోర్డ్ మీటింగ్‌లు, రిజల్ట్స్ లేవు. అందుకని ఏవైతే బోర్డ్ మీటింగులు అంటే బోనస్‌లనో, రైట్స్ అనో, స్ప్లిట్టింగ్ అనో, ఏవైతే మెర్జింగ్ అనో అటువంటి న్యూస్ ఆర్డర్స్ వచ్చినాయనో వాటికి తప్ప మిగిలిన వాటికి పెద్దగా ఏమీ ఉండదు. ఆ స్క్రిప్ట్ మూవ్‌మెంట్ ఉంటుంది. అంటే స్క్రిప్ట్‌ని బట్టి మనం ఉంటుంది. సైడ్ వేస్‌లో ఎక్కువ శాతం ఉంటాయి. కాల్స్, పుట్స్ బై చేసినా, సెల్ చేసినా అవన్నీ గూడా ఎక్కువ శాతం క్లోజ్ చేసే ఆలోచనలోనే ఉంటాయన్నమాట. అందుకని ఎక్కువ శాతం లాస్‌ని జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయన్నమాట. అందుకని సైడ్ వేస్ అంటాం. ఈ మంత్ అంతా గూడా సైడ్ వేస్‌లో ఉంటుంది. ఇక తర్వాత మనకిక ఆహ్, ఇక న్యూస్‌లోకొద్దాం. న్యూస్‌లోకొస్తే న్యూస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఈ న్యూస్ వచ్చి ఇవాళ జిఎంఆర్ ఇన్ఫ్రా 6,000 కోట్లు ఫండ్ రైజింగ్ చేస్తుంది. అందుకని జిఎంఆర్ ఇన్ఫ్రా ఇవాళ టాప్ గెయినర్‌గా నిలవటం జరిగింది. తర్వాత ఎన్‌సీసీ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీకి ఆర్డర్స్ రావటం జరిగింది. 290 కోట్ల రూపాయలు. తర్వాత హెచ్ఏఎల్ తేజాస్ మార్క్ అంటే 2 ఫైటర్ ప్లాన్ అంటే చేస్తుంది. సీసీఏఎస్ నుంచి అప్రూవల్ రావటం జరిగింది హెచ్ఏఎల్‌కి. తేజాస్ మార్కు అన్నమాట 2 ఫైటరే అన్నమాట. అవి హెచ్ఏఎల్ వాళ్ళకి సీసీఎస్ అప్రూవల్ ఇవ్వటం జరిగింది. తర్వాత జీఎస్టీ కలెక్షన్ రావడం జరిగింది ఆగస్టు మంతు. అది 1.43 ల్యాక్ క్రోర్స్ వచ్చింది. అంతకుముందు 1.49 ల్యాక్ క్రోర్స్ ఉంది. అంటే కొంచెం తగ్గిందనమాట. 6 లక్షల కోట్లు జీఎస్టీ తగ్గిందనమాట. తర్వాత కంప్కామ్ ఉంది. COMPUCOM. ఈ కంప్కామ్ వచ్చి దానికి వర్క్ ఆర్డర్ రావడం జరిగింది. అది కంప్యూటర్ సిస్టమ్స్, ప్రింటర్లు, యూపీఎస్ అండ్ నెట్వర్క్ ఎలక్ట్రిఫికేషన్ అది 398 గవర్నమెంట్ స్కూల్స్‌కి గవర్నమెంట్ ఆఫ్ రాజస్థాన్ నుంచి 58 కోట్ల ఆర్డర్‌కు అది 5 సంవత్సరాలు సైట్ వారంటీ ఇచ్చి రావటం జరిగింది. కంప్కామ్‌కి ఆర్డర్స్ రావటం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ రాజస్థాన్ 58 కోట్ల రూపాయలు 398 గవర్నమెంట్ స్కూల్స్‌కి కంప్యూటర్లు, సిస్టాలు, ప్రింటర్లు, యూపీఎస్‌లు, నెట్వర్కింగ్, ఎలక్ట్రిఫికేషన్ అవన్నీ చేయటానికి ఆర్డర్స్ రావటం జరిగింది. తర్వాత ట్రైజింగ్ టెక్నాలజీస్‌కి ఆర్డర్స్ రావటం జరిగింది. స్టేట్ ఆఫ్ వర్మాంట్ అని అక్కడి నుంచి రావడం జరిగింది ట్రైజింగ్ టెక్నాలజీ. తర్వాత బీడీఎల్ వచ్చి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అది మ్యానుఫ్యాక్చరింగ్ మిస్ట్రాల్ మిసైల్స్ అనమాట. అది అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఎంబీడీఏ వాళ్ళతోటి కుదుర్చుకుంది మ్యానుఫ్యాక్చరింగ్ మిస్ట్రాల్ మిసైల్స్ అనమాట. బీడీఎల్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కోసం అగ్రిమెంట్. తర్వాత పిఎంఐ డేటా రావడం జరిగింది. అది తగ్గటం జరిగింది. అంతకుముందు 56.4 ఉంటే ఇప్పుడు 56.2 ఉందన్నమాట. అది కూడా నెగిటివ్ న్యూస్. అలెంబిక్ ఫార్మా అమాల్గమేషన్ అవుతుంది. దాంట్లో అలేరు డెర్మాస్టికల్స్ కంపెనీ అని ఉంది. అది కర్కాడి యూనిట్ అనమాట. దాన్ని అలెంబిక్ ఫార్మాలో కలిసిపోతుంది అమాల్గమేషన్. తర్వాత చైనీస్ కోల్ మైన్స్ ర్యాలీ అయింది. స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అంటే H1 హాఫ్ ఇయర్లీ కానీ హాఫ్ ఇయర్లీ 2 అంటే ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కూడా బాగా ఉంటుంది. కోల్ మైన్స్ ర్యాలీ రావటం అనమాట. స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఉంది. అయితే కోల్ ఇండియాకి బాగా బెనిఫిట్ అవుతుంది. ఇది తగ్గినప్పుడల్లా కొనుక్కోవచ్చు కోల్ ఇండియా. అది ఒక నెక్స్ట్ మార్చ్ వరకు మంచి రిజల్ట్స్ వస్తాయి. తర్వాత రూట్ మొబైల్ బ్లాక్ ట్రేడ్ జరిగింది. 98.44 కోట్లు, ₹1,432.85 ధర, 6,87,015 షేర్లు. తర్వాత గుజరాత్ ఫ్లోరో ఓకే అంబుజా సిమెంటు లార్జ్ ట్రేడ్ జరగటం జరిగింది. 36.63 లక్షల షేర్లు, 151 కోట్ల రూపాయలు, ₹411 చొప్పున షేర్‌కి అది బ్లాక్ డీలు జరిగింది. అంటే లార్జ్ బ్లాక్ డీల్, బల్క్ డీల్ అంటారు కదా! ఆ డీల్ జరిగిందనమాట. ఏది అంబుజా సిమెంట్‌లో 36.63 లక్షల షేర్లు, 151 కోట్లు వాల్యూ, ₹411 ధర. ఇక తర్వాత ఆటో సేల్స్ డేటా రావడం జరిగింది. ఇవాళ ఫస్ట్ తారీఖు ఎస్కార్స్ 7.3% పెరిగింది లాస్ట్ అప్పటికి ఇప్పటికి. తర్వాత అశోక్ లేలాండ్ 51% ఇంక్రీజ్ సేల్స్ పెరిగింది. మారుతి సేల్స్ పెరిగింది. ఎస్ఎంఎల్ ఇసుజు సేల్స్ పెరిగింది. 73% పెరిగింది ఎస్ఎంఎల్ ఇసుజు సేల్స్ అనమాట ఆగస్టులో. అది సేల్స్ డేటా రావడం జరిగింది. తర్వాత స్ట్రైడ్స్ ఫార్మా యూఎస్ఎఫ్డిఏ పర్మిషన్ రావడం జరిగింది స్ట్రైడ్స్ ఫార్మాకి. తర్వాత
చైనా ఏదైతే ఉందో ఆగస్టు అంటే అక్కడ మెయిన్ పిఎంఐ డేటా 50 ఉండేది. ఇప్పుడు 49.5 యాక్చువల్ 49.5 వర్సెస్ 50. అంటే చైనా కూడా ఆగస్టు ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ ఉందో అది కూడా తగ్గిందని అని తెలుస్తుంది మనకి. తర్వాత అశోక్ లేలాండ్‌కి 1400 స్కూల్ బస్సులు యూఏఈ నుంచి ఆర్డర్స్ రావడం జరిగింది. అది $75.15 మిలియన్ అన్నమాట. తర్వాత సోమాని సెరామిక్స్ అక్వైర్ చేస్తుంది ఒక కంపెనీని. తర్వాత జిఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా లిమిటెడ్ ఉంది. అది డిస్ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంది. 30% స్టేకు ఇన్ పీటీ జెమ్స్ అనమాట. జిఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా డిస్ఇన్వెస్ట్‌మెంట్ 30% స్టేక్ చేస్తుంది. తర్వాత కోహినూర్ ఫుడ్స్ రైట్స్ ఇష్యూ చేద్దాం అనుకుంది. అది విత్‌డ్రాన్ అయింది కోహినూర్ ఫుడ్స్. తర్వాత హ్యావెల్స్ ఇండియా ఎక్స్పాన్షన్ చేస్తుంది. వాషింగ్ మిషన్లు 3,00,000 యూనిట్లు పర్ యానం పెంచాలని 130 కోట్లు పెట్టుబడితోటి స్టార్ట్ చేస్తుంది. అంటే ఎక్స్పాన్షన్ అనమాట. వాషింగ్ మిషన్లు ఈ ప్రొడక్షన్ ఎక్కువైతుంది. హ్యావెల్స్ మార్కెట్‌లో రేపు రాబోయే రోజుల్లో హ్యావెల్స్ వాషింగ్ మిషన్లు చాలా పెద్ద ఎత్తున మార్కెట్‌లోకి వస్తాయి. 3,00,000 యూనిట్లు అమ్మాలి వాళ్ళు టార్గెట్. 130 కోట్లు అనమాట. అంటే 3,00,000 యూనిట్లు తయారైతాయి. అమ్మకటం కాదు, తయారైతాయి. ఎక్స్పాన్షన్ అనమాట. 130 కోట్లు పెట్టుబడితోటి చేస్తుంది. తర్వాత జైడస్ లైఫ్ సైన్సెస్‌కి యూఎస్ఎఫ్‌డిఏ పర్మిషన్ రావడం జరిగింది. తర్వాత కాంటబెల్ రిటైల్ ఇండియా ఉంది. అది 6 న్యూ షోరూమ్‌లు ఆల్ ఓవర్ ఇండియాలో డిఫరెంట్ లొకేషన్స్‌లో ఓపెన్ చేయడం జరిగింది. ప్రెజెంట్ ఇప్పుడు మొత్తం 414 షోరూమ్‌లు ఉన్నాయి కాంటబెల్‌కి. తర్వాత హార్డ్విన్ ఇండియా లిమిటెడ్ ఉంది. అది అమాల్గమేషన్ అవుతుంది. ఫైబర్ హార్డ్విన్ లాక్స్ లిమిటెడ్ అని వాళ్ళది గ్రూప్ ఆఫ్ కంపెనీ. అయితే అది అమాల్గమేషన్ కోసం బోర్డు మీటింగ్ 5వ తారీఖు సెప్టెంబర్ 5వ తారీఖు మీటింగ్ ఉంది. తర్వాత సిల్వర్ టచ్ టెక్ లిమిటెడ్ ఉంది. అది ఎక్వైర్ చేస్తుంది ఎస్ఏపి బిజినెస్‌ని 100%. సబేర్ పాయింట్ ఎల్ఎల్సీ అనమాట. దాని పేరు సబేర్ పాయింట్ ఎల్ఎల్సీ. అదేంటిది అంటే యూఎస్ఏలో ఉంటుంది అది. అది శాప్ బిజినెస్. ఎస్ఏపి శాప్ బిజినెస్ చేస్తుంది. సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇదొక అంటే ఎస్ఏపి అనేది ఒక ప్రోగ్రామ్ అనమాట. తర్వాత కరెంటిక్ ఇంజినీరింగ్ లిమిటెడ్ ఉంది. అది ప్రిఫరెన్షియల్ షేర్లు ఇష్యూ చేస్తుంది. రూ. 106 ఒక షేర్ చొప్పున 8,79,310 మైక్రో ఏజ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి రూ. 106 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. కరెంటిక్ ఇంజినీరింగ్ లిమిటెడ్. తర్వాత సుదితి ఇండస్ట్రీస్ లిమిటెడ్ రైట్స్ ఇష్యూ చేస్తుంది. 9 షేర్లకి 5 షేర్లని రూ. 30 చొప్పున ఒక షేర్‌ని. తర్వాత లాయిడ్స్ మెటల్ అండ్ ఎనర్జీ ఉంది. అది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇన్‌స్టాల్ అంటే స్పాంజ్ ఐరన్ ప్లాంట్‌కి ఎన్విరాన్మెంటల్ ఆర్డర్స్ రావడం అంటే క్లియరెన్స్ రావటం జరిగింది. లాయిడ్స్ మెటల్ అండ్ ఇంజినీరింగ్ కంపెనీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇవ్వటం జరిగింది. ఏంటిది? స్పాంజ్ ఐరన్ ప్లాంట్ 75,000 మెట్రిక్ టన్నులు నుంచి 90,000 టన్నులు పర్ యానంకి స్పాంజ్ ఐరన్ కొన్సారి గాడ్చిరోలి అనమాట. మహారాష్ట్రలో ఉంది. అది దానికనమాట ఆర్డరు రావటం జరిగింది. తర్వాత గ్రేడియంట్ ఇన్ఫోటైన్మెంట్ లిమిటెడ్ అది బోర్డు మీటింగ్ 5వ తారీఖు పెడుతుంది. ఆర్డీజీ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఎక్వైర్ చేస్తుందనమాట. అది ఓటీటీ ప్లాట్ఫామ్ అనమాట. అదేంటిది గ్రేడియంట్ ఇన్ఫోటైన్మెంట్ బోర్డు మీటింగ్ 5వ తారీఖు ఉంది. తర్వాత ఎన్ఎస్డిఎల్ ఐపీఓకి వస్తుంది. నెక్స్ట్ ఇయర్ మే 2023 ఐపీఓ వచ్చే ఆలోచన ఉందని ఒక అనౌన్స్మెంట్ జరగటం జరిగింది. అది వాల్యూ 12,000 నుంచి 14,000 కోట్ల రూపాయలు, 3,500 నుంచి 4,000 కోట్ల రూపాయలకి ఆఫర్ ఫర్ సేల్ ఎన్ఎస్డిఎల్ వస్తుంది. కాబట్టి సిడిఎస్ఎల్ ఇప్పుడు కొనుక్కుంటే సేమ్ కాంపిటీటరు పీర్స్ కంపెనీ సిడిఎస్ఎల్ కొనుక్కుంటే అప్పటికల్లా మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. తర్వాత సిప్లా ఏదైతే ఉందో సిప్లా అది ఎక్వైర్ చేస్తుంది. 13.10% స్టేకు. అది సిప్లా చైనా కంపెనీ అనమాట. జింగ్సు అని చైనాలో ఉంది. ఆ కంపెనీలో 13.10% స్టేక్ని ఎక్వైర్ చేస్తుంది సిప్లా అండ్ కంపెనీ. రిలయన్స్ ఏదైతే ఉందో అది క్యాంపా అనే ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ అనమాట. అంటే క్యాంపా మేకర్. ఇది కోకో కోలాకి కాంపిటీటర్ అనమాట. అంటే రాబోయే రోజుల్లో రిలయన్స్ ఏమవుతుంది? రిలయన్స్కి మన క్యాంపా అనేది అంటే ప్రోడక్ట్ వీళ్ళది అవుతుంది. అంటే కాంపిటీషన్ ఉంటుంది అన్నట్టు. అంటే ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతున్నట్టు. రిలయన్స్ అనేది ఏమవుతుంది?
డ్రింక్స్ గ్రూప్‌లో కూడా ఉంది. అంటే సోలార్‌లోకి అనుకోండి, జియో అనుకోండి, మన అంటే సూపర్ మార్కెట్‌లు, కిరాణం కొట్లు ఇట్లా అన్నిట్లోకి వెళ్తుంది డైవర్సిఫికేషన్. అంటే వాళ్ళ పిల్లలకి ఇచ్చేసిర్రు మేనేజ్‌మెంటు. అందుకని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సెక్షన్ అప్పజెప్పేస్తుందనమాట. అందుకని రాబోయే రోజుల్లో రిలయన్స్ తగ్గితే కొనుక్కోవచ్చనమాట. తర్వాత ఎన్‌పిసిఐ అది ఎక్వైర్ చేస్తుంది. 10% ఓఎన్‌డీసీలో చేస్తుంది. తర్వాత బయోకాన్‌కి 11 అబ్జర్వేషన్లు రావడం జరిగింది. బెంగుళూరులో యూనిట్‌కి 11 అబ్జర్వేషన్లు, మలేషియాలో ఉన్నదానికి 6 అబ్జర్వేషన్లు రావడం జరిగింది బయోకాన్‌కి. తర్వాత టాటా పవర్ వచ్చి ఆహ్, అది 7.5 ల్యాక్ కన్జ్యూమరు అంటే మీటర్స్ అనమాట. మీటర్స్ ఇన్‌స్టాల్ చేయడానికి 7.5 ల్యాక్ కన్జ్యూమర్స్ ముంబైలో రాబోయే 2, 3 ఇయర్స్‌లో అంటే ఫైనాన్షియల్ ఇయర్ 25 కల్లా చేస్తామన్నట్టుగా ఇన్‌స్టాల్ చేస్తారు వాళ్ళు అని ఒక అనౌన్స్‌మెంట్ చేయడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళు ఇప్పుడు 75,000 స్మార్ట్ మీటర్స్‌ని ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేయడం జరిగింది. ఈ 75,000ని 7.5 లక్షలకి చేస్తారనమాట. అది రాబోయే ఇప్పుడు 2022, 2025 కంప్లీట్ అయ్యే టైంకి. తర్వాత ఇక ఐనాక్స్ విండ్ వచ్చి ఎన్‌సీడీలు ఇష్యూ చేస్తుంది. 800 కోట్ల రూపాయలు. అది రీపేమెంట్ అప్పులున్నాయి. ఆ అప్పులు తీర్చుకోవడం కోసం. తర్వాత బెస్ట్ ఆగ్రో లైఫ్ ఉంది. అది ఆశిష్ రమేష్ చంద్ర కచోలియా ఆయన ఎక్వైర్ చేయడం జరిగింది. 3.18 లక్షల షేర్లు, 940.88 యావరేజ్ ధర. తర్వాత జపాన్ యెన్ వచ్చి 24 ఇయర్స్ లోకి రావటం జరిగింది. తర్వాత టాటా స్టీలు వాళ్ళ గ్రూప్ కంపెనీ టాటా స్టీల్ మైనింగ్ సబ్సిడరీ ఉంది. ఆ కంపెనీలో 54 కోట్లు పెట్టుబడి పెడుతుంది టాటా స్టీల్ కంపెనీ. తర్వాత జీ ఎంటర్టైన్మెంట్ అగ్రిమెంట్ తీసుకుంది. డిస్నీ స్టార్ తోటి వాళ్ళు టీవీ బ్రాడ్‌కాస్టింగ్‌కి వాళ్ళు జీ ఎంటర్టైన్మెంట్ ఒక లైసెన్స్ అగ్రీమెంట్ తీసుకోవడం జరిగింది. జీడీపీ డేటా మనది తగ్గడం జరిగింది. తర్వాత అంబర్ ప్రోటీన్ ఇండస్ట్రీస్ 2400% వితిన్ 1 ఇయర్‌లో రావటం జరిగింది. తర్వాత ఇక ఎఫ్ఐఐలు మొన్న బాగా కొనడం జరిగింది. ఇవాళ మళ్ళీ మార్కెట్ పడింది అంటే మనము చూడాలి అది ఏం జరిగిందనేది మనం చూసి దాన్ని బట్టి ఇది మీకు ఓన్లీ ఇన్ఫర్మేషన్, అవేర్‌నెస్ కోసం ఎడ్యుకేషన్ పర్పస్. ఇవాళ వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగు ఆల్ టైమ్ హైకి పోయింది టర్నోవరు. మార్కెట్ మాత్రం డౌన్‌లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఇది సింపుల్‌గా మీకు ఈరోజు ఇటువంటి మీకు ప్రీ మార్కెట్, పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ గానీ ఏదైతే మీకు అంటే ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకున్న వాళ్ళు మీరేం చేయాలి, మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే నేను మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేస్తా. మీకు అప్డేట్ చేస్తూ ఉంటా. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.